డాక్టర్ రాజేశ్వరి గారు ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళకు కొంతమందికి డయాబెటిక్స్ కూడా ఉంటుంటది. వాళ్ళకి అవును. భయం అవుతుంది అవును. ఏదో ఉండైనా ఏదైనా అవును. మాంతదో లేదో అని. అవును. అలాంటి వాళ్ళు కూడా రావచ్చా? డయాబెటిక్ వాళ్ళు పాపం ఏదో పాపం చేసినట్టు కాదు. మేము హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాము. ఓకే. అందరూ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా మినిమైల్ ఆ. ఇన్వేజివ్ ప్రొసీజర్. ఆపరేషన్ చేయం కదా! వాళ్ళు భయపడడానికి. ఉమ్, అండ్ కాకపోతే మేము కొన్ని పారామీటర్స్ వాళ్ళలో చూస్తాం. డయాబెటిక్ కానీ, ప్రీ డయాబెటిక్ అని. కంపల్సరీ ట్రాన్స్‌ప్లాంట్ చేసే ముందు హోల్ బాడీ చెకప్ చేపిస్తాము. కొందరికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మేము చేపిచ్చే ఇన్వెస్టిగేషన్‌లో కూడా డయాబెటిక్‌లు బయటపడతాయి. అదే అవును. అర్థమైందిగా? అవునవును. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ మేము ఒక టెస్ట్‌లని చేపిస్తాము. ప్లస్ కొందరికి దే ఆర్ నోన్ డయాబెటిక్ అని అంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక 3 శాంపుల్ చేపిస్తాము. ఓకే. శాంపుల్ ఒక 3 డేస్ తర్వాత ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉంది అనుకుందాం. ఈరోజు శాంపుల్ చేపిస్తాం బ్లడ్ శాంపుల్. రేపు చేపిస్తాము. డే రోజు మార్నింగ్ కూడా చేపిస్తాం. ఈ 3 డేస్ కనుక వాళ్ళు కంట్రోల్‌గా ఉంటే, ఓకే. కంట్రోల్‌గా ఉంటే దే ఆర్ ప్రోన్ టు చేసుకోవచ్చు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. తర్వాత ఒకవేళ వాళ్ళకి డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువున్నాయనుకో, ఒక 1 వీక్ వాళ్ళ డాక్టర్స్ దగ్గరెళ్లి మాకు ప్రొసీజర్ ఉంది. మాకు నార్మల్ కావాలి అంటే, వాళ్ళు కొంచెం డోసెస్ గాని వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. లేదంటే వీళ్ళ లైఫ్ స్టైల్‌లో కొంచెం కార్బ్స్ అవన్నీ కూడా తగ్గియాలి. సో, ఇట్లా చేసుకొని ఆ 3 డేస్ కంట్రోల్ కనుక ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కూడా ఏం సైడ్ ఎఫెక్ట్ రాదు. బికాస్ ఎక్కడ కట్ చేయం కదా! చాలా స్కిన్ ప్రొసీజర్ ఇది. చిన్న స్కిన్‌లో ఏదో అల్లినట్టు ఉంటది. టక్ 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 అంతే తప్ప ఫుల్ బ్లడ్ పోయి, ఫుల్ ఓపెన్ చేసేసి డయాబెటిక్ వాళ్ళు అయ్యి అది హీల్ అవ్వకుండా టెన్షన్ పడే ప్రొసీజర్ కాదు. సో, కంపల్సరీ డయాబెటిక్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా విషయాలు తెలుసుకున్నాం హెయిర్ గురించి అండ్ హెయిర్ ఎలా ట్రాన్స్ప్లాంట్ చేయాలి, చేసుకున్న తర్వాత విధానాలు ఏంటియో కూడా తెలుసుకోవడం జరిగింది. అండ్ నైస్, మీలాంటి డాక్టర్లు ఉన్న తర్వాత హెయిర్ ఉన్న ఒకటే లేకుండా, ఎందుకంటే మరి రీప్లేస్ చేస్తారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఎలాంటి హెయిర్ ప్రాబ్లం ఉన్నా కూడా ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ జె రాజేశ్వరి గారిని కన్సల్ట్ కండి. మీ హెయిర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి. మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.